హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకుందామండి. మెంతులు లైట్గా వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. చాలా టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు యాడ్ చేసుకుంటే. ఈ విధంగా అయిన తర్వాత బాగా వేగిన తర్వాత కొన్ని టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. టమాటాలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. కారం పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందామండి. కారం పచ్చి వాసన పోయిన తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా బాగా మరగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలండి. మీరు పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. చింతపండు అనేది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకుని కట్ చేసుకుని ఎగ్స్ని యాడ్ చేసేసుకుంటున్నామండి. అంతే అండి, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.